అందరూ దయచేసి లేచి గట్టిగా చప్పట్లు కొట్టాలి, లేచి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీస్ మరి మన ఊరికి వచ్చి మరి ఈ పిరమిడ్ ప్రారంభోత్సవానికి రావడం నిజంగా మనందరి అదృష్టం. ఈరోజు ఈ హొసూరు గ్రామంలో ధ్యానం యొక్క గొప్పతనం, శాకాహార గొప్పతనం, పిరమిడ్ యొక్క శక్తి గొప్పతనం మనం ఎంతో వివరిస్తున్నా వీళ్ళు రావడం చేత అది మరింతగా అందరికీ చేరువైంది. అందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీరి రాకతో అందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాం. అలా పత్తికొండ పెద్దయ్య సారు వేదికపై వారిని కూడా మరి చప్పట్లతో వారిని ఆహ్వానించుకుందాం. వేదికపై గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే ఈ వేదిక పైన కొంతమంది మాస్టర్స్ సార్ వాళ్ళకి ఫొటోస్ తీయడానికి వస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత చక్కగా మనం ఫోటోలు తీసుకుందాం. ప్రతి ఒక్క దానికి మరి సభ అనేది చాలా ముఖ్యం. వారి యొక్క సందేశం ముఖ్యం. ఈ రోజు మరి ఈ గ్రామానికి రావడం, వారి యొక్క సందేశం తీసుకోవడం, మనం వారి యొక్క మాటలు వినడం మన యొక్క అదృష్టంగా భావిద్దాం. సంఘాల రాముడు గారు వారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా చప్పట్లు. కృష్ణాపురం రాముడు సారు వారిని కూడా చప్పట్లతో కొట్టి ఆహ్వానించుకుందాం. వేదికపైకి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారు ఎక్కడెక్కడ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ ఊరు సెక్రటరీ గారు అలాగే మేడం గారు వారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా చప్పట్లతో కొట్టి ఆహ్వానించుకుందాం. మరి వారి ఎంతో సహాయ సహకారాలు ఇక్కడికి ఈ పిరమిడ్కి మనకి అందడం లభించడం జరిగింది. అలాగే బల్లారి భీమా సార్ వారిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆహ్వానిద్దాం. మరి ఈ పిరమిడ్కి ఇంజనీరింగ్ గా వారు ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. అంతేకాకుండా అనేక చోట్ల దాదాపు ఎన్నో వందల పిరమిడ్లకి ఈ రోజు వారు ఇంజనీరింగ్ గా పనిచేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ద పిఎస్ఎస్ఎం గ్రేట్ మాస్టర్ బల్లారి, అలాగే సెక్రటరీ గారు వారి మేడం అమ్మగారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా గట్టిగా సెక్రటరీ సార్ థ్యాంక్ యూ సార్, మేడం గారు థ్యాంక్ యూ. అలాగే కంపాడు వీరన్న గారు వేదికపైకి రావాలి. కోసికి మర్రిస్వామి గారు వారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. కృష్ణాపురం రాముడు గారు వచ్చేసారు. అలాగే సర్పంచ్ గారు కూడా వేదికపైకి రావాలి. వారిని కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. అలాగే మరి బల్లారి నుంచి వచ్చిన భీమా గారు 4 మాటలు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. ఓసూరులో ఇంత పెద్ద పిరమిడ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ మనిషి మనము ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ఆత్మ మనమే భగవంతుడు అనేది మర్చిపోయి మనము అనుభవిస్తున్న జీవితంలో మనకి కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలకు ఎవరు కారణమని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ మనకు జీవితానికి మనమే సృష్టికర్తలం, మనం భగవంతులం. మనం ఏం చేసినామో అదే పొందుతామని మనకు గత 30 సంవత్సరాలుగా అహర్నిశలుగా ఈ భూమి మీద ఎంతో ప్రచారం చేసినాడు పత్రిజీ సార్. నాయన నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధకు సంతోషానికి నువ్వే కారణం. అందుకే నువ్వు కేవలం ఈ దేహ పదార్థం కాదు, ఆత్మ పదార్థం. ధ్యానం ద్వారా ఆ జ్ఞానం తెలుస్తుందని అద్భుతమైన ధ్యాన సాధనాన్ని ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మంచి కర్మలు చేస్తూ ఆనందంగా జీవించడానికి ఎంతో ఈ ముఖ్యమైనది ధ్యానం. అలాగే ఈ 30 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ఆనందంగా జీవిస్తున్నారంటే ఈ ధ్యానం వల్ల, ఈ జ్ఞానం వల్ల. ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎంతో మనకు అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో. అందరూ ఈ అద్భుతమైన పిరమిడ్ని ఈ ఓసూరు గ్రామ ప్రజలు ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అద్భుతమైన జీవన విధానాన్ని తెలుసుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఇంత పెద్ద మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సార్స్ వాళ్ళు ఈ ఊరికి రావడం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లక్ష్మీనారాయణ రెడ్డి, గోపాల్ నరసింహులు వారు కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే పత్తికొండ పెద్దయ్య సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి ప్రారంభోత్సవ కార్యక్రమం, పిరమిడ్ ప్రారంభోత్సవం వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా నమస్సమాజాలు. ఈరోజు మనం రోజు మాట్లాడుకుంటాము, మనకు సమయం లేదు కాబట్టి మన గెస్ట్లు అయిన రామలక్ష్మణ గారి గురించి వాళ్ళ స్పీచ్ని విన్నాక మనం వచ్చినాం కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. లక్ష్మీనారాయణ రెడ్డి, గోపాల్ నరసింహులు గారు రావాలి స్టేజ్ మీదకి. పెద్దలు సరౌండింగ్ ఈ పిరమిడ్ చుట్టూ ఏదైతే మరి
మనకి ఇబ్బంది కలుగుతున్న శక్తిని అంతా కూడా పారదోలి మనకి అనుకూలమైన శక్తిని తీసుకురావడమే పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పిరమిడ్ అనేది ఏ జాతికి, ఏ మతానికి, ఏ కులానికి, దేనికి సంబంధించింది కాదు. పిరమిడ్ అనేది కేవలం ఒక శక్తికి సంబంధించింది. సో అటువంటి పిరమిడ్ ప్రతి ఊర్లో రావాలని కోరుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, అలాగే కృష్ణాపురం రాముడు గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు. నార్పల్ శివ గారు కూడా వేదిక పైకి రావాలి. ఓసూరు గ్రామ ప్రజలందరికీ, ధ్యాన మిత్రులందరికీ నమస్కారం సార్. అందరికీ ఈ మాది ఒక మారుమూల పల్లె కృష్ణాపురం గ్రామంలో 700 అడుగులు కొండపైన పత్రిజీ చేతుల మీదుగా 31 పెద్ద అద్భుతమైన పిరమిడ్ నిర్మించిన గ్రామం అందరం కలిసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పిరమిడ్ ఎక్కడైతే ఉందో పెద్ద ఒక వృక్షం అయిపోతుంది అక్కడ. ఆ గ్రామానికి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎవరైనా కానీ చాలా హాని ముత్యాలుగా తయారవుతారని మేము అనుభవపూర్తిగా చెప్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రామ పెద్దలకి, గ్రామ మాస్టర్స్కు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోతిరాల ప్రసాద్ రెడ్డి గారు రావాలి. తర్వాత సర్పంచ్, మాజీ సర్పంచ్ ఇద్దరు కూడా స్టేజ్ మీద దగ్గర రావాలి ప్లీజ్. అలాగే సంగాల రాముడు సార్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి నా యొక్క వందనాలు, మరియు సదానంద యోగ మాస్టర్కి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. ఇక్కడ వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్స్ రామలక్ష్మణరావు గారికి, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లందరికీ, మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద పిరమిడ్ రావడం అనేది ఒక గొప్ప విశేషము. మరి ఈ పిరమిడ్ శక్తి అనేది భూమాతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు, పిరమిడ్ ధ్యానులందరికీ కూడాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామము చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా వచ్చి ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకొని మరి తమ యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. గట్టిగా చెప్పట్లు కొడదాం. అలాగే మరి ఈ పిరమిడ్ కోసం ఎంతో కృషి చేసిన బన్నూరు నారాయణ గారు కూడా వారి యొక్క సందేశాన్ని అందరికీ నమస్కారం మాస్టర్స్. స్టేజ్ని అలంకరించిన పెద్దలు, ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్లు ఉన్నాయి, అందరికీ ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ, ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ గారికి ఎంతో సార్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు సార్. మా గ్రామానికి వచ్చినందుకు. నా పేరు బన్నూరు నారాయణ, నేను ఆధునిక పిరమిడ్ మాస్టర్ అండి. ఈ ఊర్లో పెళ్లి చేసుకున్నాను. నేను ఈ ఊరు అల్లుడండి. నేను మొట్టమొదటిగా ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత అల్లుడు వచ్చి తీసుకుపోతాడు, కానీ అల్లుడు వచ్చి కట్టించాడు. అది గొప్పతనం సార్. అల్లుడికి గట్టిగా చెప్పాలకూడదు ఈ ఊరు అల్లుడికి. అలా అల్లుడు ఉండాలా ఉంటే, కానీ ఈ అల్లుడు తీసుకొచ్చాడు. నాకు ముందుగా ఈ మహాత్మా యోగి నరసింహస్వామి వారి యొక్క ద్వారా సందేశం అందడం జరిగింది. ఆయన ద్వారా ఎంతో అద్భుతమైన, ఆయన గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఎన్నో అద్భుతమైన దృశ్యాలు చూశాను. ఆయన యొక్క సందేశం ద్వారా ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రం నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క పిరమిడ్ నిర్మాణానికి ఎంతోమంది దీని వెనుక ఆర్థికంగా ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళకి ముఖ్యంగా వేల 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 కృతజ్ఞతలు. నిజంగా వాళ్ళకి పాదాభివందనాలు. ఎంత అద్భుతమైన సహకారం అందించారంటే చెప్పలేనిది కాదు. ముఖ్యంగా ఈ పిరమిడ్కు అన్ని రకాలుగా నిర్మాణంలో భాగస్వాములైన ముఖ్యంగా బేల్దార్ నాగరాజు గారు, ఆయన యొక్క సేవలు చాలా గొప్పవి. మేము లేని టైంలో కూడా ఆయన నాది పిరమిడ్ అని భావనతో అద్భుతంగా పిరమిడ్ నిర్మాణం చేశారు. తర్వాత ఈ గ్రామంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు బాబు, కృష్ణ, కౌలుంట్లయ్య, రంగన్న, నరసింహులు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు, గోపాల నరసింహులు గారు, తర్వాత రమేష్, రాగేంద్ర, రంగస్వామి, కృష్ణ, కవిత, శంకరమ్మ, సరస్వతి, దేవమ్మ, ఇట్లాంటి ఎంతోమంది దీని యొక్క వెనక్కి సపోర్టు సహకారం ఉందండి. చాలా అద్భుతంగా కృషి చేశారు ఈ పిరమిడ్ నిర్మాణానికి. మీ అందరికి కూడా వేల 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 కృతజ్ఞతలు ఎక్కడున్నా. ఎందుకంటే జనని మన ఇంట్లో పని మనం చేసుకోలేము, అట్లాంటిది అన్ని పనులు వదిలేసి ఈ పిరమిడ్ నిర్మాణం చేసి సహకారం అందించారు. వాళ్ళ సేవలకు చాలా చాలా కృతజ్ఞతలు. సమయం కొంచెమే ఉంది, నేను మాట్లాడితే భాగ్యం కాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. మరి మనూరు అల్లుడికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.
అల్లుడు అంటే అలా ఉండాలి, అలాంటి అల్లుడిని తెచ్చుకోవాలి ఎవరైనా. అలాగే మాస్టర్ గారు మాట్లాడాలి సార్. నా పేరు ప్రసాద్ రెడ్డి, అది ఇక్కడ మండలంలో పోతిరాళ్ళ గ్రామము. మేము కూడా చిన్న పిరమిడ్ అక్కడే కట్టేసుకున్నాము. 2019లో స్టార్ట్ అయింది, 18లో. ఇక్కడ వచ్చిన మాస్టర్స్కి అందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన మాస్టర్స్కి నా నమస్కారము. పిరమిడ్ అంటే ఏదో కాదు మాస్టర్, ఒక యజ్ఞకుండం మాస్టర్. అది యజ్ఞకుండం. మనం ఏదైనా హోమం చేస్తే, మనం హోమం చేసినంత మాత్రమే అక్కడ ఒక శక్తి ఉంటుంది. కానీ పిరమిడ్ కట్టినారంటే ఆ ఊర్లో నిత్య హోమం జరుగుతున్నట్లే మాస్టర్, నిత్య హోమం జరుగుతున్నట్లే. ఇది నాకు వచ్చిన మెసేజ్ మాస్టర్. కాబట్టి ఓసూరు ప్రజలు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ నిత్య హోమానికి కృషి చేసినారు అందరూ. కాబట్టి అందరూ ఇక్కడ ఉంటే గ్రామ ప్రజలు అందరూ, ఇక్కడ సహకరించిన మాస్టర్స్ అందరూ ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటూ తర్వాత వేరే వాళ్ళకి ఇంకా క్లాసులు చెప్తూ అందరికీ ధ్యానం గురించి చెప్తూ, శ్వాస మీద ధ్యాస అంటే ఏమి లేదు. మనం ఈజీగా చేసే పని ఏమంటే, ప్రయాస లేకుండా చేసే పని ఏమంటే మనకు శ్వాసే. మనం ఏదో రాయెత్తాలంటే కొద్దిగా కష్టపడతాం, కానీ శ్వాస మాత్రం ఏ ప్రయాస లేకుండా జరుగుతుంటుంది. ఆ శ్వాసను గమనించడమే ధ్యానం మాస్టర్. అంతే మాస్టర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఓకే, అలాగే మరి సెక్రటరీ సార్ వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటారు కొద్దిగా. ముందుగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మన గ్రామంలో ఈ పిరమిడ్ ధ్యానం మందిరం కట్టుకోవడం చాలా అదృష్టం. మన గ్రామ ప్రజలు దీని అందరినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సహాయ సహకారాల వల్ల ఇంత అద్భుతమైన పిరమిడ్ రావడానికి నాంది అయింది. అలాగే మేడం గారు వారి యొక్క సందేశం ఒక 2 మాటలు. అలాగే ఈరన్న గారు కంపాడు వీరు. మరి గ్రామం నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మరి రామలక్ష్మణ మాస్టర్ గారులకు, మరి అందరికి పెద్దలకు నా యొక్క ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు వీరన్న, కంపాడు గ్రామము. మరి నేను ఎందుకంటే ఈ ధ్యానం ద్వారా నేను పొందిన లాభము, మరి 2007 నుండి నేను ధ్యానం చేయడం జరుగుతుంది. ఎందుకు ధ్యానం చేయడం జరుగుతుంది అంటే, నాకు అనారోగ్యం బాగలేనందువలన, అంటే నాకు క్యాన్సర్ ఉన్నింది. మరి 6 నెలలకు చనిపోతామని డాక్టర్లు చెప్పడం జరిగింది. మరి కావున నేను ఒక 8 నెలలకు మా ఊర్లో పిరమిడ్లోనే 8 నెలల నుండి నా క్యాన్సర్ని నేను సంపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందాను. కావున మరి నాలాగా మరి ఇది 1 రూపాయి ఖర్చు లేకుండా మరి ఇంత గొప్ప లాభము ధ్యానంలో ఇంత శక్తి ఉందని చెప్పేసి తెలుసుకొని, నేను ఒక్కటే బాగుంటే సరిపోదు, అందరు కూడా ఎంతమంది నాలాగా అనారోగ్యంగా ఉన్నారు అని చెప్పేసి నా లోపల 2008 నుండి మరి నిరంతరము ప్రతి గ్రామానికి తిరుగుతూ అందరినీ కూడా ధ్యానం చేయిస్తూ ప్రతి గ్రామంలో పిరమిడ్ కట్టమని చెప్తూ, మరి నా యొక్క 2008 నుండి ఈ రోజు వరకు నిత్య ప్రచారంగా నా జీవితమే దానికోసమే, నా ప్రచారం కోసమే, ఒక శాకార ర్యాలీ కోసమే ఒక మరి వ్యాన్ పెట్టుకొని ప్రతి గ్రామం మరి చివరిగా అంటే నేను భూమి మీద ఉన్నంత వరకు కూడా దీనికోసమే జీవించాలని మన పత్రిక ద్వారా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఒక 3 ముక్కలు, అంటే ఇంతకుముందు శ్రీకృష్ణ రాయబారం జరిగింది, ఇప్పుడు మనకు పిరమిడ్ రాయబారం జరుగుతుంది. ఈ పిరమిడ్ రాయబారంలో 3 ప్రశ్నలు 3 జవాబులు. మరి మనం ధ్యానం చేసుకోవడము మన పర్సనల్ ధ్యానం చేసుకొని మరి చెప్పాల్సింది ఏమంటే, ఎవరికైనా సమయం ఉంది అంటే అడగండి, సమయం ఉందంటే ధ్యానం చేయమని చెప్పండి. మరి డబ్బులున్నాయని అడగండి, డబ్బులుంటే మరి కొంచెము పిరమిడ్ కట్టమని చెప్పండి. మరి లేదంటే మరి బుద్ధి ఉందని అడగండి, బుద్ధి ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా మరి జీవహింస మానండి, అందరినీ జీవహింస మానమని చెప్పండి అని చెప్పేసి ఈ 3 ముక్కలే మనం చెప్పాల్సిన సందేహము. మరి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధ్యానం చేసుకొని ఆరోగ్యం పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయమని చెప్పండి. ప్రతి గ్రామంలో పిరమిడ్ కట్టమని చెప్పండి, అందరూ శాకారులు కావమని చెప్పండి. మన పత్రిక గారు మరి భూమండలం మీదకి వచ్చింది అదే. కావున
మరి నేను మాట్లాడాలంటే చాలా ఉంది. ఇక్కడ మన మాస్టర్స్ వాళ్ళు గొప్పగా సందేహాలు ఇస్తారు. వాళ్ళ మాటల కోసం అందరూ ఎదురు చూస్తున్నాము. మరి ఇంకా ఈ అవకాశం ఇచ్చిన మరి మరి అందరికీ నా యొక్క గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్ గారికి. అలాగే మర్రిస్వామి గారు వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం 2 మాటలు. థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు మర్రిస్వామి, మాది కోసిగి. నేను 2005 నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు పొందాను. ఎన్ని లాభాలు అంటే లెక్కే లేదు. ఈ భూమి మీద మనము పుట్టినందుకు ధ్యానం చేయకుండా ఒకరోజు కూడా ఉండరాదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. అలాగే శాకాహారం తీసుకోండి, మాంసాహారం మానివేయండి. మాంసం తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఈ మాంసం మానేస్తే మనం కనీసం 50 జన్మలు తగ్గించుకోవచ్చు. మాంసం తింటే 50 జన్మలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారమే తీసుకోండి, శాకాహారాన్ని పూజించండి, రోజు ధ్యానం చేయండి. ఈరోజు ఈ అద్భుతమైన పిరమిడ్ మీ ఓసూరు పిరమిడ్కి వచ్చింది. ఈ పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మీరు ఎంతో అదృష్టవంతులు. ఈ పిరమిడ్ కోసం ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఈ మాస్టర్స్కి, సినీ ఫైట్ మాస్టర్స్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకోండి, ధ్యానం చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ రెడ్డి గారు గోపాల్ నరసింహులు గారు ఇద్దరు రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఈ ఊరి బిడ్డ మరి సరస్వతి మన బన్నూరు నారాయణ వారి మిస్సెస్ మరి ఆ మేడం ద్వారానే ఈ పిరమిడ్ రావడానికి మరి వారి పుట్టిన ఊరు. మరి గట్టిగా చెప్పట్లో కొడదాం. ప్రతి ఆడబిడ్డ కూడా వాళ్ళ పుట్టింటికి ఒక పిరమిడ్ ఇవ్వాలి. ఇంకా ఆ మొగుండు భర్తను పట్టుకొని, లేకపోతే పుట్టింటికి వచ్చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ముందుగా మన గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. అమ్మ స్వర్ణమాల అమ్మకు వేల కృతజ్ఞతలు. సదానంద యోగి గురువు గారికి వేల కృతజ్ఞతలు. ఈ ఊరి మహాత్మా యోగి నరసింహస్వామికి వేల కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వేల కృతజ్ఞతలు. మేము ఎన్నో రోజులుగా పిరమిడ్ ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకు గాను మా గురుగారులైన రామ్ లక్ష్మణ్ గారు ఇద్దరు వచ్చారు. వాళ్ళకు వేల కృతజ్ఞతలు. పిరమిడ్ అంటే చాలామందికి తెలీదు. చాలామందికి ఏమనిపిస్తుందంటే పిరమిడ్ ఏమో వాళ్ళు మాత్రమే కట్టించుకున్నారు, వాళ్ళ కోసమే కట్టించుకున్నారని చాలామంది అపోహపడుతున్నారు. ఇది ఒక్కరి కోసం కాదు, అందరి కోసం, ఊరు కోసం ఇది కట్టించినది. వాళ్ళే పోతున్నారులేండి, వాళ్ళే కట్టించుకున్నారులేండి అని ఎప్పుడు అపోహపడద్దండి. పిరమిడ్ అంటే దేవాలయం ఎంత శక్తివంతమో పిరమిడ్ కూడా అంతే శక్తివంతం, అంతకన్నా 1000 రెట్లు శక్తివంతం. పిరమిడ్లో ధ్యానం చేయడం వల్ల ఎన్నో రోగాలు పోతాయి. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగాలు ఉన్నా పోతాయి, ఇంట్లో సమస్యలు ఏ ఉన్నా పోతాయి. అన్నిటికీ పరిష్కారం ధ్యానం. ఇంకోటి ఏమిటంటే పిరమిడ్ రాకముందు రోడ్ సైడ్ పిరమిడ్లు పెట్టించాం. అక్కడ సుంకులమ్మ గుడి దాటిన తర్వాత ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు యాక్సిడెంట్ అయ్యి బాడీ వికెట్ చేసేవారు. అది ఓసూరు జాతర జరిగిన తర్వాత యాక్సిడెంట్ అయ్యేదన్నమాట. ప్రతి ఒక్కరు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఖచ్చితంగా బాడీ వికెట్ చేసేవారు. అది పిరమిడ్లు అయితే ఎప్పుడైతే పెట్టామో రోడ్ సైడ్ పిరమిడ్లు అక్కడ యాక్సిడెంట్ జరగడం ఆగపడ్డాయి. ఇది ఎవరికి తెలీదు. ఇదేమనుకుంటున్నారంటే రోడ్డు సైడ్లు ఏవో పెట్టారులేండి, రోడ్డు రవాణా వాళ్ళు పెట్టారులేండి అని అనుకుంటున్నారు. కానీ పిరమిడ్స్ మాత్రం ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ ఎలాంటి ఆపదలు జరగవు, ఎలాంటి కీడులు జరగవు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ విషయం. ప్రతి ఒక్కరి కోసం ఉంది ఈ పిరమిడ్. ఈ పిరమిడ్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. మేమే కాదు బాగుండాల్సింది, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని ఊరు కోసం ఈ పిరమిడ్ అంకితము. అందరికీ వేల కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. పిరమిడ్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. రంగన్న సార్ రావాలి, కౌలంట్లయ్య, నరసింహులు గారు, కృష్ణ గారు నలుగురు వచ్చి మీ యొక్క సందేశం ఇవ్వాలి. రండి కృష్ణ సార్, రండి. కౌలంట్లయ్య గారు ఎక్కడున్నా రావాలి. ఇక్కడ వచ్చిన అందరికీ, పెద్దలకి అందరికీ నా కొద్దిగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ మాస్టర్కి ఎంతో 10 వందనాలు.
ఇక్కడ మాకి ఎంతో మేము అడిగితేనే ఒక మాటకి సెక్రటరీ సారు మేడం గారు మా ప్రెసిడెంట్ గారు స్థలం అడిగితే స్థలం ఖచ్చితంగా అయితే మీకు ఇస్తామయ్యా మీరు కట్టుకోండి అని మాకు ఎంతగో చెప్పి మాకు స్థలం చూపించినారు సెక్రటరీ సారు మేడం ఇక్కడ వచ్చి మేము వాళ్ళ సహకారం వల్ల మేము ఈ పిరమిడ్ కట్టినాం మేము. కానీ ఇప్పుడు మనం పిరమిడ్ కట్టడం వల్ల ఏమంటే ప్రతి ఒక్కరు వచ్చి పొద్దున సాయంత్రము ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానము చేసుకుంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇప్పుడు పిరమిడ్ కట్టిన తర్వాత మనం ఎంతో సాధన చేసి ఎంతో ఖుషిగా మనము పొందాలి. కానీ పిరమిడ్ కట్టినాము ఎవరో వస్తారో ఎవరో పోతారో అనేది కాదు. మన కోసం మన ఓసూరు కోసము పిరమిడ్ వచ్చింది. గ్యారంటీగా అందరూ వచ్చి మనము ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్ గారికి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. మరి మనం నా స్వీయ పరిచయం, నా పేరు ప్రభాకర్. మాది ఇక్కడ నుంచి ఒక 270 కిలోమీటర్స్ పిరమిడ్ చేతవనం అని కలికిరి దగ్గర. ఇంతకుముందు ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి గ్రామం దగ్గర మా విలేజు. అక్కడ మా బ్రదర్ సుధాకర్ గారి యొక్క సంకల్ప శక్తితో మరి పత్రి సార్ ఆశీస్సులతో అక్కడ 85 పిరమిడ్లు ఉన్నాయి సార్. సార్ గట్టిగా చెప్పట్లు కొడదాం. పిరమిడ్ చేతవనానికి అక్కడ నిరంతరము అన్న ప్రసాదం ఉంటుంది. ఎవరు వచ్చినా అక్కడ ధ్యానం కోసం వచ్చిన వాళ్ళకి ఉచితంగా వసతి ఉంటుంది. చక్కగా అక్కడ ధ్యాన సాధన చేసుకోవచ్చు. ఒక 4 రోజులు 5 రోజులు 11 రోజుల వరకు మౌనంగా ఉండి తర్వాత మరి అక్కడ ఎన్నో అద్భుతమైన స్పిరిచువల్ ఫార్మింగ్ అని వ్యవసాయం కూడా పిరమిడ్ పెట్టి ధ్యానం చేసి వ్యవసాయం చేస్తే ఇప్పుడు మనం రైతులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం ద్వారా పంటలు రాక పెట్టుబడులు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రకృతి వైపరీత్యాలకి. అదే మనం ధ్యానం చేసి మరి అహింస మార్గంలో ఉండి పిరమిడ్ పెట్టి వ్యవసాయం చేయడం ద్వారా ఎన్నో అద్భుతమైన వ్యవసాయంలో ఎన్నో అద్భుతమైన మార్పులు, అత్యంత దిగుబడి చక్కగా రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అవన్నీ అక్కడ చేస్తున్నాం. మరి మీరు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. మరి అలాగే అక్కడ సంక్రాంతి ఎంతో అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఇక్కడి నుంచి కూడా ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు. ఎవ్రీ ఇయర్ మీరు అందరూ రావాలని కోరుకుంటూ మరి మనం ఎంతో ఎదురుగా చూస్తున్న మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ని మాట్లాడాల్సిందిగా, వారు మాట్లాడే ముందు ఒక అమ్మాయి మాట్లాడుతుందని కోరుకుంటున్నాను. కవిత గారు రావాలి. శంకరమ్మ కూడా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినటువంటి రామలక్ష్మణుల వారికి ఆత్మ ప్రణామాలు. ముందుగా చెప్పాల్సింది గ్రాటిట్యూడ్ ఎవరికంటే నారాయణ మాస్టర్కు. నారాయణ సార్ ఉన్నందువల్లనే మాకు పిరమిడ్ వచ్చింది. ఫస్ట్ నారాయణ అన్నకి వేల కృతజ్ఞతలు నేను చెప్పుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిరమిడ్ యొక్క శక్తిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి, ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి. ఈ యొక్క పిరమిడ్ ఏ కులానికి మతానికి చెందింది కాదండి, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మాస్టర్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటారు. రామలక్ష్మణ్ మాస్టర్స్ గట్టిగా చెప్పట్లు కొడదాం. వారి యొక్క అపారమైన సందేశాన్ని తీసుకుందాం. ఈరోజు వీరు ఇంత అద్భుతంగా ఇక్కడ కనపడుతున్నారంటే వారి యొక్క వెనకాతల వాళ్ళ ఎంతో కష్టము, వాళ్ళ శ్రమ, మరి మన గురువు గారితో సాంగత్యము ఇవన్నీ కలగలిపి మనకి వారి అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మాకు వేరే బిల్డప్ ఎవరు ఇచ్చారు? అందరూ మాట్లాడారు. రామలక్ష్మణ్ లాస్ట్ ఏదో మాట్లాడారు. మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. బంగారు తల్లులు అందరికి, నా రైతన్నలకి తల వంచి నమస్కరిస్తున్నాను. రైతన్నలు ఎక్కడ రైతే ఫస్ట్ జ్ఞాని. ఎందుకని అన్నం కనిపెట్టాడు కాబట్టి. మీకంటే జ్ఞాని ప్రపంచంలో ఎవరు లేరు, మీరే జ్ఞానులు. ముందు తినడానికి కనిపెట్టారు కాబట్టి. ఓకే, కళ్ళు మూసుకోండి. నా బంగారు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. నేను చెప్పేది మీరు మనసు లోపల అంటే మీరు బయటికి చెప్పొద్దు. నువ్వు నుంచున్న వాళ్ళు కళ్ళు కూడా కూర్చోండి తమ్ముళ్ళు. రెడీ, రిలాక్స్ కూర్చోండి. ఈ క్షణం మీతోటి మీరు బయట పరిగెత్తే మనసును కొంచెం మీతోటి మీ దగ్గర కూర్చోబెట్టండి. శ్వాసనే గమనిస్తూ
మీ దేహాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి మనసు లోపల. మీ తోటి సహోదరులు సిస్టర్ అండ్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ క్షణం సిస్టర్ అండ్ బ్రదర్ మధ్యన ఏదాది మగబిందాలు వివాదాలు ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించమని అడగండి. అలాగే ఫస్ట్ మీకు అక్షరం నేర్పిన గురువులకి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఎంతో మంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. పంట పడితే రైతన్నల కాడ నుంచి, బట్టలు నేసేవాళ్ళ కాడ నుంచి, మున్సిపాలిటీ వాళ్ళ కాడ నుంచి ఎంతో మంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది. భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. ప్రతి క్షణం భూమిలో ఆహారం తింటున్నాం, భూమి మీద నడుస్తున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, లోపల అగ్ని తోటి ఆహారాన్ని అరిగించుకుంటున్నాం, ఆకాశం అనే గొడుగు కింద శక్తితోటి నడుస్తున్నాం. పంచభూతాలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఎంతోమంది అజ్ఞానంలో కొట్టుకుపోతున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాలు గురువులు హిమాలయాల్లో తపస్సు చేసి ఈ జ్ఞానాన్ని కొనుగొన్న గురు పరంపరలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాంటి గొప్ప సత్యాన్ని సింపుల్గా శ్వాస మీద క్రియాన్ని తీసుకొచ్చిన మన గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఆత్మయోగి నరసింహస్వామి ఇక్కడ కొన్ని సంవత్సరాలు మౌనం వహించి జీవ సమాధి అన్నారు. ఆయన శక్తి ఈ ఓసూరికి, రైతన్నలకి ఆర్థికంగా, ఆరోగ్యంగా మనం అందరం కొంచెంసేపు ఈ ఓసూరికి ఒక శక్తిని ఒక 2 నిమిషాలు శక్తి ప్రసాదిద్దాం. ఆరోగ్యంగా, ఆస్తుల పరంగా అన్ని కూడా సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఓసూరిని మనస్ఫూర్తిగా ఆశీర్వాదిద్దాం. నేచర్. అలాగే ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ఫ్యామిలీని మనస్ఫూర్తిగా దీవించండి. అందరూ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కాదు, మొత్తం ఊరంతా, ప్రపంచం అంతా, విశ్వం అంతా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శక్తివంతంగా ఉండాలి, మేలు జరగాలి, శాంతి జరగాలి, అందరికి మంచి జరగాలి, అందరికి కరుణ జరగాలి, అందరికి మంచే జరుగును గాక, మంచే జరుగును గాక, మంచే జరుగును గాక. ఓకే, స్లోగా కళ్ళు జరగండి బంగారాలు. మాకు ఈరోజు మేము ఇంత దూరం మీ దగ్గరికి వచ్చినందుకు మాకు ఒక మాట ఇవ్వాలి. మీరు మీ ఇంటి పక్క వాళ్ళైనా, మీ అన్నదమ్ములైనా, ఎవరైనా శత్రువు ఉంటే ఈ క్షణమే వాళ్ళని ఫోన్ చేసి సారీ అడగండి, క్షమాపణ చెప్పాలి. భగవంతుడి తత్వం మనలో కూడాలంటే శత్రుత్వం ఉండకూడదు. మీ పక్క వాళ్ళు కావచ్చు, మీ పక్కన రైతు కావచ్చు, ఎవరైనా మీతోటి పలకన వాళ్ళు ఉంటే ఈ క్షణమే మీ మనసు లోపల వాళ్ళకి సారీ చెప్పండి. మనసు లోపల చెప్పండి. శాతనేది డేరుంటే ఫోన్ చేసి సారీ చెప్పండి. ఇంతకంటే మహాభాగ్యం ప్రపంచంలో ఏమీ లేదు. ప్రతి మనిషిలో ప్రేమతత్వాన్ని, ప్రతి మనిషిలో దైవాన్ని, ప్రతి సెకండు మొక్కలో చిరునవ్వుతోటి మనుషులను పలకరిస్తూ 4 రోజులు చక్కగా జీవించడం నేర్చుకోండి. పగ ప్రతీకారాలతోటి నీ జీవితం చాలా బంధకాలం అయిపోతుంది. ఎంతో మంది పగ ప్రతీకారాలతోటి నాశనం అయి ఉండారు కాబట్టి సందర్భం చెబుతున్నాం. థ్యాంక్ యూ. నా పరమాత్మ స్వరూపులారా, రైతన్నలు కాబట్టి మేము పంచికట్టుకొచ్చాం. మీలాగా రైతన్నలాగా మీ ఊరికి, మాది రైతు ఫ్యామిలీ కాబట్టి మీకు మాకు మ్యాచ్ అయింది గురువు అన్నల గారు. తమ్ముడు చిన్న వయసులోనే, ఎందుకనంటే పెరుముడు ఓపెనింగ్ కాబట్టి దాని గురించి 2 నిమిషాలు మాట్లాడి మా అనుభవాలు మీ దగ్గర పంచుకుంటాం. గుడిలో దేవుడు ఉన్నాడు, మనం బయట ఉన్నామంటే దేవుడు వేరు, మనం వేరుగా ఉంటాం. ఆయన దండం పెట్టుకుంటే, టెంకాయ కొట్టినప్పుడు దేవుడు గుర్తు వస్తాడు, టెంకాయ లేనప్పుడు గుర్తురాడు. అలా పెరుముడు ధ్యానంగా చేస్తే గుడిలో ఉన్న దేవుడు మీ గుండెల్లో ఉంటాడు. మీదే దేవుడైనా పోషించండి, పర్లేదు. గుడిలో ఉన్న దేవుడు మీ గుండెల్లోకి వస్తాడు. మీ గుండెల్లో ఉన్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మాట్లాడేటప్పుడు మీ దేవుడు ఉన్నప్పుడు ఆ మాటే వేరే ఉంటది. ఆ కిక్కే వేరే అంటారు కదా, ఆ కిక్కే వేరే అంటారు కదా.
భగవంతుడు నేనే అయినప్పుడు ఆ చూపు మొక్కల చిరునవ్వు ఊరిన కోపడ్డప్పుడు వాడిని క్షమించి ఓ తెలియక మాట్లాడేవా అనాలి. ఈ ధ్యానం దగ్గర నా గొప్పతనం బ్రహ్మర్ సుభాష్ పత్రి గారు గ్రామాలు తిరిగి ఇటు అద్భుతమైన శక్తిని ప్రతి గ్రామానికి అందించిన ఈ సందర్భంగా ఫ్యామిలీకి, మేడంకి, బంగారు తల్లికి, అందరికీ, పిరమిడ్ మాస్టర్ అందరికీ మనస్ఫూర్తిగా స్వర్ణమాల తల్లికి, వాళ్ళు పత్రిజీ గారు ఫ్యామిలీని ఆయన ధ్యానాన్ని తీరినప్పుడు పట్టించుకోకుండా ఆ తల్లిని ఎంతో ఇబ్బంది పెట్టి మనందరికీ ధ్యానాన్ని పంచాడు. ఆ ధ్యానంతో శిష్యులుగా పెబ్బాకర్ వీళ్ళందరూ ఎంతో మంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ధ్యానం. చాలా మంది అంటారు మాకు టైం లేదని. టైం లేదు అని అంటే తినటానికి టైం ఉంది, పడుకుంటానికి టైం ఉంది, రోడ్లో కూర్చొని ఆ పక్కింటి వాళ్ళ గురించి దాని గురించి చెప్పుకోవడానికి టైం ఉంది. భగవంతుడు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఏంటి, ఈ 4 రోజుల నాటకంలో మనం చేయాల్సిన పనులు ఏంటి, ఊరక పక్క విషయాలు ఆ ఇంటోళ్ళు అట్టన్నారు, ఈ ఇంటి ఎట్టుండారు అని పక్కింటి విషయాలు చెప్పుకొని మన జీవితం కాస్త సంకనాగిపోతుంది. ఈ ధ్యానంలో ఉండేది ఏంటంటే పక్కింటోళ్ళ మీద పక్కోళ్ళ మీద ఫోకస్, ఆ టైం ఫోకస్ని మన మీద తిప్పుకోవటమే. ఇలా ఫోకస్ పక్కోళ్ళ మీద అందరూ ఏం లేదు, మనోళ్ళని అడిగితే ఎవరని పక్కే మనోళ్ళని జనరల్గా అడిగే పని పక్కింటోళ్ళ గురించి అడిగితే క్లారిటీ తెలుస్తుంది, వాళ్ళు ఎవరో తెలియదు. ఈ ధ్యానంలో గొప్పతనం ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటమే కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటే భగవంతుడు తెలుసుకున్నట్టు ప్రపంచం మీకు అర్థమైపోద్ది. అందుకని మేము కూడా సినీ ప్రపంచంలో ఎన్నో అక్కడ ఆడంబరాలు ఎన్నెన్నో ఉంటాయి, ఎన్నెన్నో. మేము కూడా విలేజ్లో మీలాగే ఇలాంటి చిన్న గ్రామం, మా ఊరికి రోడ్డు కూడా ఉండేది కాదు, బస్సు కూడా లేదు, సిటీ బస్సు కూడా లేదు. 2 కిలోమీటర్ నడిచి వెళ్ళినాక బస్సు ఎక్కాలి. మా ఊరు హాస్పిటల్ ఉండవు, ఒక టీ కొట్టు, చిన్న షాపు కూడా ఉంటుంది, చిన్న విలేజ్, పక్క విలేజ్. అక్కడ నుంచి ప్రపంచం మొత్తం తిప్పుతున్నాడు ఆ భగవంతుడు, థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. ప్రకృతికి మనం కొంచెం దగ్గరయ్యి, విశ్వానికి మనం దగ్గరయ్యి, పంచభూతాలకి విశ్వం అని మనం సృష్టించిన విశ్వానికి మనం దగ్గరైతే అదే మనల్ని వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మేము ఊర్లో గేదెలు మేకలు కాచుకొని రైతు పనులు చేసుకున్న మేము 20 సంవత్సరాలకి మా ఊరు గేదెలు గెట్లు పొలాలే సర్టిఫికేట్ ఇచ్చినాయి. ఇక మీరు చాలు మా కష్టపడిందని. స్కూల్కి వెళ్ళలేదు, ఏలుముద్ర స్కూల్కి వెళ్ళలేదు. పిల్లలు చిన్నప్పుడు మేకలు కాసేవాడిని, నేను గేదెలు కాసేవాడిని. పొలాలు అన్ని పనులు చేసాము, కోతలు కోసాము, కుప్పలు వేసాము, గేదెలు అన్నీ మేపి 20 సంవత్సరాల తర్వాత ఆ గేదెలు ఏది కూడా చేస్తున్నప్పుడు, ఊర్లో పనిచేసేటప్పుడు కూడా ప్రేమతోటి మేము కుప్ప కొట్టడానికి వెళ్ళేప్పుడు ఆ గడ్డి తెలిసినప్పుడు మా దగ్గర ఒక గింజ కూడా దొరికేది కాదు. అలాగే అక్కడ ఆ పొలాలు, ఆ మేకలు మాకు సర్టిఫికేట్ ఇచ్చి మాకు చేసిన సేవ చాలయ్యా, మీరు సినిమాలకు వెళ్ళమని పంపించారు. సినిమా ప్రపంచం అనేది అద్భుతమైన ఒక కలర్ ప్రపంచం, మీకు అందరికి తెలిసిందే. అక్కడ డబ్బు ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాటిల్లో మనం ఉండకుండా ఉంటవే నిజమైన జ్ఞానం, ధ్యానం. ఎక్కడైనా మన చుట్టూరు అన్నీ ఉంటాయి, అందులో మనం ఉండకూడదు, వాటిలో మనం ఉండకూడదు. మన ఇంటి పక్కన బ్యాండీ షాప్ ఉండా, మన పక్కన ఉండా, ఎక్కడుండా నువ్వు బ్యాండీ షాప్ నీ పక్కన ఉండ, నీ లోపల ఉండకూడదు. నా మిత్రులారా, మేము ఊర్లో ఉండంగా టీ కాఫీ కూడా తాగేవాళ్ళం కాదు. ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీ, మా వయసు, సినిమా ఇండస్ట్రీ వయసు 40 సంవత్సరాలు, మా వయసు 60 సంవత్సరాలు. మాకు అదిగో అలా తెల్లగా నడిచేది కలరే, మేము కలర్ అనుకో, కుర్రోళ్ళు అనుకుంటారు, ఎంత ముసలోళ్ళు మేము కలరే చదువుదు అటు ఉండేవాళ్ళు. మేము అట్లా తెల్లగా ఎంటీలు పెంచుంటే మా అమ్మగారు, మా ఆవిడ గారు ఏంటంటే ముసలోళ్ళు లాగా ఉంటారు, కలర్ వేయమంటే సరే మీకోసం అన్ని త్యాగాలు చేసి మీకోసం చేయమని కలర్ వేసాం. భార్య కోసం కలర్ వేసుకొని తిరుగుతున్నాం. ఇందాక వస్తుంటే ఈ పిరమిడ్ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్ అన్నారు. మీ అందరికంటే లాస్ట్ చీఫ్ గెస్టులు మేము. ఎందుకనంటే భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ తెలివితేటల్ని,
నీ పదవుల్ని, నీ పేరుని మొత్తం మడిసి చిన్న బ్యాగులో పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన గుర్తిస్తాడు తప్ప, నేను పలాపాయముని, నేను పలానే, నేను ఫైట్ మాస్టర్నే, నాకు 2 క్యాపులు ఉన్నాయి, నాకు అంత పొలం ఉంది అన్నీ గుర్తు తెచ్చుకొని భగవంతుడి దగ్గర కూర్చుంటే గుర్తొచ్చేది ఇయే తప్ప భగవంతుడి దగ్గరికి రాడు. అవన్నీ ఉండాలి, వాటిల్లో మనం ఉండకూడదు. కరెక్టా నా బంగారు తల్లు? న్యాచురల్గా మాట్లాడుకుందాం. న్యాచురల్గా మనం జీవించటం అంటే సహజంగా మనం జీవించాలి. ఒక అత్త ఒక చిన్న ఒక ప్రతి మనిషి పాత్రని మనం కరెక్ట్గా పోషించాలి. భగవంతుడనే ఈ ప్రపంచమైన నాటకంలో అత్త పాత్ర వచ్చిందా, అత్త పాత్ర పర్ఫెక్ట్గా ఉండాలి. కోళ్ల పాత్ర వచ్చిందా, అత్తకి అందరికి రెస్పెక్ట్ ఇచ్చే కోళ్ల పాత్ర పర్ఫెక్ట్గా పోషించాలి. 2 పిల్లలకు తల్లి అయిందా, తల్లి పాత్ర పర్ఫెక్ట్గా పోషించాలి. తాతయ్యాడా, తాత పాత్ర అన్ని కరెక్ట్గా పోషించినప్పుడు లాస్ట్లో భగవంతుడు మంచి పాత్ర ఇస్తాడు. మీకు భగవంతుడైన పాత్ర ఇస్తాడు. ఆ పాత్ర మీరు ఈజీగా పోషించవచ్చు. ఈ ప్రపంచంలో పక్కిళ్ళతోటి, తోడుకోళ్ళతోటి, అత్తగోళ్లతోటి మనం అనుసంధానం, ప్రేమ, కరుణ చూపించకుండా మన భగవంతుడి ధ్యానంలో మనం కూర్చోలేము. పక్కింటితో ప్రేమ కురిపించాలి. నిన్ను తిట్టినా, మీకు ఒక తాగుబోతు భర్త దొరికినా, మీకు గయాళి భార్య దొరికినా ఏమనుకుంటామంటే అందరూ మనకు ఫేవర్గా ఉంటారని మనం అనుకుని ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఎవరు మనకు ఫేవర్గా ఉండరు. మన అందరికి మనం ఫేవర్గా ఉండాలి. అది నిజమైన ధ్యానం. అంటే అప్పుడు భగవంతుడు మనకు ఫేవర్గా ఉంటాడు. అందరూ మనం పొగడాలి. కోళ్ళ అత్తగారు వచ్చి కోళ్ళను పొగడాలి, కోళ్ళు వచ్చి అత్తను పొగడాలి అనుకుంటాం. ఎవరు పొగడరు. ఇట్లా మేము కూడా అలా పొగుడుతారేమని ఆశపడ్డాము, పొగడలేదు. కాబట్టి అప్పుడు జ్ఞానం వచ్చింది. ఓహో, ఈ ప్రపంచంలో పొగడెంతలకి మనం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. పొగడెంతలు కానీ ఎక్స్పెక్టేషన్ అయితే, పొగడెంతలు నువ్వు ఆనందపడితే తిట్లకు నువ్వు ఏడవలసి వస్తుంది. బుద్ధుడు విపాసనలు ఏమంటాడంటే, పొగడింతలకి, తిట్టులకి, అవమానానికి, అపజయానికి, జయానికి, అపజయానికి సాక్షిగా ఉండమన్నాడు. సాక్షిగా ఉండాలి మనం. ఈ దేహం అనిత్యము, ఈ దేహం అనిత్యము. 10 రోజులు ఉండే సంసారం అనిత్యం, సమాజ అనిత్యం, మొత్తం అనిత్యం అనిత్యం. మనం 3 సింహాలమ్మా. ప్రపంచం ఒక సింహం, 2వ సింహం సంసారం, 3వ సింహం దేహం. ఈ 3 సింహాలు ఎదిరిస్తేనే కనిపించింది 4వ సింహే ఆత్మ, భగవంతుడు. ఈ 3 సింహాల్లో మనం పర్ఫెక్ట్నెస్ కానీ, 3 సింహాలను కానీ, ప్రపంచాన్ని, సంసారాన్ని, దేహాన్ని, ఇది అనిత్యము అనిత్యం అనిత్యం అని ఈ 3లో కానీ అనిత్యం అని తెలుసుకొని కానీ వస్తే నిజమైన ఆత్మస్థితి, పరమాత్మ స్థితి మనం అనుభవిస్తాం. ప్రపంచ విషయాల మీద ఫోకస్ చేసి, సంసారం మీద ఫోకస్ చేసి, దేహం మీద ఫోకస్ చేసి, నాకు షుగర్ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, మా ఆయన మంచోడు కాదు, మా ఆవిడికి మంచోడు కాదని ఎన్ని చెప్పుకుంటా ఉండప్పుడు ఏమేం చేస్తామంటే మేము భగవంతుడు మనకు కనిపించడు. అందరూ మన ఫేవర్గా ఉండరు. ప్రతి మనిషితోటి మొక్కలు చిరునవ్వు ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి, కరుణ ఉండాలి. ఎవరు మీ మీద తిట్టినా కానీ ఆ క్షణం వాళ్ళని క్షమించమని అడగాలి. వాళ్ళని ఇమీడియట్గా అంటే తెలియక చేశారు. ఈ సందర్భంగా మనం చెప్పాలి, మనకు దేవుళ్ళందరూ కూడా ఆ కష్టాలన్నీ తీసుకున్న వాళ్ళే దేవుళ్ళు అయ్యారు. కష్టాలను ఎదిరించిన వాళ్ళు కాదు. కష్టాలని, పేషెన్స్ని, ఓర్పుగా జీవితాన్ని సాగించిన వాళ్ళే రాముడు, పాండవులు, జీసస్, మహానుభావులు అందరూ. మన ఏదైతే దేవుళ్ళని కుమ్ముతున్న అందరూ కూడా ఆ కష్టాలని, ప్రాబ్లాలని ఓన్ చేసుకున్న వాళ్ళే. ప్రతి మనిషి చిన్న చిన్న విషయాలు కష్టం వచ్చినప్పుడల్లా మీ ప్రతి చిన్న కష్టాన్ని కూడా పక్కింటికి వెళ్ళి, సుబ్బాయం గారు, అక్క నాకు నడువు నొప్పి, అక్క నాకు షుగర్ అప్ప, అట్లా ఏడుతూ ముఖం పెట్టి అందరు చెబితే అది చిల్లిగా ఉంటుంది. నీ కష్టాన్ని నువ్వు ఇస్తే పక్కోళ్ళకి నీ ఆనందాన్ని ఇవ్వగాని తప్ప నీ కష్టాన్ని బట్టి ఇవ్వద్దు. నీ బాధల్ని, నీ ఫ్యామిలీ కష్టాలని, నీ అప్పు లాసుల్ని ప్రపంచానికి ఇవ్వబాకన్నా. ఆ కష్టాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసుకొని ముఖంలో పక్క ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు నాకేమిటి
భగవంతుడు నాకేమిటనాలి? భగవంతుడు అనే భావాన్ని మనం చూపించాలి తప్ప అక్క నాకు మోకాళ్ళు నొప్పి అక్క, నాకు నడు నొప్పి అక్క అని ముఖమంతా అంగులించుకొని ఆ బాధతో వస్తుంటే మనుషులు మన దగ్గరికి రారు. నా బంగారు తల్లులారా, రారు మన దగ్గరికి. ప్రతి క్షణం చాలా మందికి వచ్చిన రాగంలే నాకు ఆ బిజినెస్ లాస్ అయింది, మా కోళ్ళు ఎట్టంది, ఆయన ఎట్టన్నాడు, ఇది చెప్పుకొని జీవితాలు చాలా సంకనాగిపోతున్నాయి. ఆత్మస్థితిలో మనం కానీ ఉంటే కష్టాలు చెప్పుకోవద్దు. ప్రతి క్షణం భగవంతుడికి తెలియదా మళ్ళీ పుట్టించిన భగవంతుడికి నీకు ఏమి ఇవ్వాలని, ఏమి ఇవ్వాలో తెలియదా? అవన్నీ కష్టాలని కూడా మనం టెస్ట్ చేస్తానికి ఎత్తున్నాడు. ఇప్పుడు ఇందాక నడుస్తున్నాం, మేము నడుస్తున్నప్పుడు లోపల ఆనందం పొంగుతుంది. రామలక్ష్మణులనే వీళ్ళు సినిమాలో తోపులు తురువులు అనుకునే వీరందరూ సాధారణ రోడ్లో నడిపించారు కదా. నడిచేటప్పుడు నేనేది ఎక్స్పెక్టేషన్లో నడుస్తున్నానా, అమ్మ ఓట్లు వేయనమ్మా నడుస్తున్నానా? కోరికతో నడిస్తే అది అహంకారం, కోరిక లేకుండా నడిస్తే అది ఆత్మస్థితి. నడుస్తున్నప్పుడు ఆనందంగా మీతోటి నడుస్తుంటే ఒక కింగులాగా నేను హ్యాపీగా ఏది నిర్మలంగా ఏ స్థితి నడవాలి. ఎందుకనంటే నా ప్రతి ఆత్మ పరమాత్మ స్వరూపులారా, నువ్వు ప్రతి క్షణం మనం నిన్ను నీ మీద ఫోకస్ చేసుకొని ఎక్కడ నీకు ఇబ్బంది వస్తుంది. మా బెదర్కి మన వచ్చింది అనుభవం ఏంటంటే అహంకారం ఆత్మస్థితి రెండు ఉంటాయి సూక్ష్మంగా. అవి ఎలా ఉంటాయి అంటే అహంకారం ఆత్మస్థితి రెండు మాలాగే, రెండు టిన్సులాగా ఒకే రకంగా ఉంటాయి. అహంకార స్థితిని మనం కనిపెట్టాలంటే కొంచెం సూక్ష్మంగా లోపకెళ్ళాలి. ఆత్మస్థితిని కనిపెట్టాలంటే నిన్న ఏదో ఒక మాట మీ అత్తో మీ కోళ్ళ మిమ్మల్ని ఎవరు అని అన్నప్పుడు దానికి బాధపడి కుంగిపోతే అది అహంకారం స్థితి. ఆ బాధని యాక్సెప్ట్ చేసి మొక్కలో చిరునవ్వు ఉంటే ఆత్మస్థితి. అందుకని ప్రతి క్షణం మొక్కలో చిరునవ్వు ఆత్మలో మనం ఉండాలి. ఆత్మ అనుభవంలో మనం ఉండే పని అయితే మేము తెల్లారుజాము 3 గంటలు లెగుస్తాము. మేము ఊర్లో ఉండగా 4 పూటలు అన్నం తినేవాళ్ళమి. చెన్నైలో ఐపుసా మాలేసుకొని లాస్ట్లో ఇడ్లీ టిఫిన్ తింటే ఆకలికి నిద్ర పట్టుకుంటుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఐపుస్వామి దగ్గరికి, అయ్యా నన్ను క్షమించో, ఆకలికి నాకు నిద్ర పట్టట్లా అని చెప్పి నెల ఫుల్గా తిని పండుకునేవాడు. అలాగా 4 పూటలు అన్నం తినేవాళ్ళమే. ఈ ఆత్మ పైన ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక్క పూట భోజనం, మధ్యాహ్నం ఒక కప్పు చిన్న రైసు. ఎందుకంటే ఆహారం పెద్దగా అవసరం లేదు. కష్టపడే రైతన్నలకు ఆహారం కావాలి, కానీ మనం కంప్యూటర్ దగ్గర సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఆహారం ఒక పూట చాలు అందరికీ. పొద్దున్నే 3 గంటలు లెగుస్తాము, 3 to 5 మెడిటేషన్ ధ్యానం చేస్తాం. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలని ధ్యానం చేస్తాము. 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళీ బాత్ చేయిందే టిఫిన్ పెట్టాం మా ఇద్దరికి. పొద్దున్న జీడిపప్పు, బాదము, బొప్పాయి నానేసి తీసుకుంటాం. ఎండాకాలం మట్టికి రాగిజావ ఎక్కువ, రాగిజావ గ్లాస్ తాగుతాం. ఎండాకాలం మార్చి ఏప్రిల్లో రాగిజావ తాగుతాం పెరుగు అన్నం రాసుకొని. మధ్యాహ్నం ఒక కప్పు కినో రైస్ కానీ వైట్ రైస్ అది తినం. నో డాక్టర్, నో మెడిసిన్స్. 60 సంవత్సరాలు వచ్చినాయి, హ్యాపీగా జీవిస్తూ అందరితోటి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెయిన్గా, షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్ మాస్టర్గా, ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం ఒక గురువులకు శిష్యుడుగా, ఎక్కడికి వెళ్తే అక్కడ పాత్ర మారుతుండాలి. అలా ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత నేను ఫైట్ మాస్టర్ అని చెప్పి క్యాప్లు వేసుకుని మా భార్య సాలసాల రండి కూర్చోవాలి. అర్థమైందా? షూటింగ్లో ఉంటే షూటింగ్ లాగా, ఫ్యామిలీలో ఉంటే ఒక భార్యకి భర్తలాగా, పిల్లలకు తండ్రిలా, ఎక్కడికి వెళ్తే అక్కడ మోల్డ్ అవుతూ ఉండాలి. మీతో నడుస్తుంటే ఒక ధ్యాన మాస్టర్ లాగా మీ అందరితో నడుస్తున్నాం. నా పరమాత్మ స్వరూపులారా, అద్భుతమైన ఈ ప్రపంచం నాటకం చాలా చిన్నది. కొన్ని రోజులు ఉండిపోయే ఈ నాటకంలో చిన్న విషయాలకి గొడవపడి నిన్న నార్పల్లికి వెళ్తే ఒక ఆయన వచ్చాడు. అయ్యా కొంచెం ధ్యానం చెప్పండి, నెమ్మది ఉండలేదు అని వచ్చాడు. ఏంటి ప్రాబ్లం అన్నాం. ఒక్క 10,000 రూపాయలు అప్పు ఒక గొడవ కాడ 10 కోట్లు బాగొట్టుకొని 10 సంవత్సరాలు జైలు పోలయ్యానయ్యా అన్నాడు. 10 ఏళ్ళకి 10 కోట్లు అన్న చూడు.
10,000 రూపాయల అంటే తప్పుకి 10,000 దగ్గర మర్డర్ చేసి చంపుకొని ఆ కేసులు చుట్టూ తిరిగి 10 కోట్లు ఖర్చు అయిందంటే ఆస్తులు అమ్ముకున్నానంట. ఆయన మనసు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నా మిత్రులారా, ఈ ఈ ప్రపంచం అనే నాటకం చాలా చిన్నది. ఈ 4 రోజులు హ్యాపీగా మనకిచ్చిన పాత్ర, రైతు పాత్ర ఇచ్చాడా, వ్యవసాయం చేస్తూ ఉండండి, మేము బయట మాస్టర్ హ్యాపీగా చేస్తూ, ధ్యానం చేస్తున్నావా, ఫ్యామిలీలో బట్టలు ఉతుకుతున్నావా, ధ్యానం అంటే ఏమి లేదు. నువ్వు కూరగాయలు కోస్తున్నప్పుడు కూరగాయల మీద మనసు పెట్టి అలా కోస్తూ నువ్వు పచ్చడి నూరి మీ ఆయనకి పెట్టినా కానీ ప్రేమతోటి పెడితే అది ఎంతో రుచిగా ఉంటుంది. కూర ఉండేటప్పుడు కూడా అలా మీ ధ్యానాన్ని అలా కురిపించండి మనసులో, కూర లోపల. బట్టలు ఉతికేటప్పుడు ధ్యానం చేస్తూ బట్టలు ఉతుకోండి, నడుస్తున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం అంటే కూర్చున్నప్పుడే ధ్యానం కాదు, ప్రతి క్షణం ధ్యానం చేస్తూనే 24 hours ధ్యానంలోనే నిన్ను గమనిస్తూ, ప్రపంచాన్ని చూస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్కోళ్ళు అన్న మాటలన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ, నిన్ను ప్రేమతో అందరితో పలకరిస్తూ ప్రతి క్షణం మనం జీవించుండాలి. ఈ 4 రోజుల నాటకంలో పగ ప్రతీకారాలతో టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా. థ్యాంక్ యూ. మా ప్రభాకర్ బ్రదరు వ్యసనం పడుతున్నాడు. మొన్న సంక్రాంతికి మా దగ్గర రాకుండా ఇక్కడికి అట్ట వచ్చారని, సార్ క్షమించాలి, షూటింగ్ ఉంది రాలేకపోయాం. బ్రదరు, మా తమ్ముడు పేరేంటి, సుధాకర్ తమ్ముడు బ్రదరు, ఇద్దరు మాలాగే ట్విన్స్ లాగే ఒకే రకం లేకపోయినా కానీ ఒకే రకం కలిసి పనిచేస్తారు వాళ్ళు. అద్భుతమైన కొరటాలలో అన్నదానం, అక్కడికి మేము 2 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. గురుగారు పక్కనే కూర్చున్నాము. ఆ గురుగారు లేరు, మీ బెదర్ లేడు కాబట్టి ఇంకో బెదరు వాపస్, 2 బెదర్స్ ఉండారు అనుకో నువ్వు. పెరుగుడు మాస్టర్కి అందరు బెదర్సే, అందరు గురువులే, అందరు ఫ్రెండ్స్లే, అందరు సిస్టర్స్, అందరు బెదర్సే, అందరు తల్లిదండ్రులే, ఆత్మ బంధువులారా. మనం బెడ్ రిలేషన్ కాదు, బెడ్ రిలేషన్ ఉంటే 100 మంది ఉంటారు. మనం విశ్వ రిలేషన్స్. మన రిలేషన్ ప్రపంచం అంతా ఉండారు, పాకిస్తాన్లో ఉండారు, అమెరికాలో ఉండారు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మన రిలేషనే. నీళ్లు తాగుతున్న ప్రతి మనిషి మన రిలేషనే. ఆ ఆకాశమని గొడుగు ప్రతి మనిషి మన రిలేషనే. భూమి మీద నడుస్తున్న ప్రతి మనిషి మన రిలేషనే. అంతమంది మన రిలేషన్ ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? ధైర్యంగా ఉండాలి, హ్యాపీగా జీవించండి. థ్యాంక్ యూ. ఆకలి అవుతుంది కాబట్టి అందరూ భోజనం చేయండి. రైతన్నలు ఆకలితో ఉండకూడదు కాబట్టి థ్యాంక్ యూ. తమ్ముడు మాట్లాడాలా? తమ్ముడు చిన్న వయసులోనే హ్యాపీగా రండి, చాలా కూర్చున్నాను. చిన్న వయసులోనే వీళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చి వీళ్ళిద్దరికి హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఈ టైంలో పిరమిడ్ కట్టి మీ అందరు రండి అంటాడంటే వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. మాకు ఈ వయసులో జ్ఞానం రాలా. మాకంటే గొప్పోళ్ళు వీళ్ళందరూ, మాకంటే మీరు జాబు గొప్పోళ్ళు. ఎందుకనంటే ఏలు ముద్రగాళ్ళ మాటలు ఇచ్చే మీరు అన్నారే మనస్ఫూర్తిగా, మీకంటే మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి. మా మాటలు కూడా మీరు అన్నారా? థ్యాంక్ యూ నా బంగారు తల్లారా. ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్. అందరికి పెద్దలకి మేమన్నా తప్పు మాట్లాడితే మీ పెద్ద మనతో క్షమించమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ హ్యాపీగా భోజనం చేయండి. రైతన్నలు ఇప్పుడు కండ వేసుకొని చూడు ఎలా ఉన్నారు రైతన్నలు. ఎవరు కింగ్ మీరు, ఫస్ట్ సైన్స్ రైతన్న. మీరు కూడా ధ్యానం చేయండి. ఓరక టీ కోటి పక్కన కూర్చొని రైతన్నలు చాలా మంది విలేజ్ టీ దగ్గర కూర్చొని వాడెట్రా ఈడెట్రా అని చెప్పుకుంటూ ఉంటారు. అన్నగారు మీకు టైం వేస్ట్. ఏ ఊరితో మాట్లాడవద్దు, సైలెన్స్గా ధ్యానం ఇక్కడికి వచ్చి లోపల వచ్చి కూర్చోండి. మీతోటి మీరు ఉండండి, హ్యాపీగా ఉంటుంది. పక్కడు కబుర్లు చెప్పుకుంటే నేటి నిద్ర పడదు. ఓడాలాంటోడు ఈడలాంటోడు అని కబుర్లు చెప్పుకోవద్దు, వేస్ట్, టైం వేస్ట్. అది ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నారు కదా, ఇప్పుడు కొంచెం రైలు పెరుగులోకి రండి, కూర్చోండి, అలా కళ్ళు మూసి కూర్చోండి. అమ్మకి లేచి చెబుతారు వినండి. అర్థమైందా? మీతోటి మీరు ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరూ చూస్తే సాంగ్ వేద్దాం. సాంగ్ అని పెడితే సాంగ్ వేద్దాం. అందరు కలిసి సాంగ్ ఓడేద్దాం. సాంగ్ వేయండి. తల్లి గోదావరి ప్లీజ్. తల్లి గోదావరి సాంగ్. తల్లి గోదావరి సాంగ్ ఉంటే ఏం తమ్ముడు? సార్ సాంగ్ తర్వాత మీకు సన్మానం సార్, ఓసూరు గ్రామం తరపున. మాకొద్దు సన్మానం, వాళ్ళందరూ రైతన్నలు చేయండి సన్మానం. సార్ మేము ప్రేమతో తెచ్చాం సార్. సార్ ముందుగా సన్మానం ప్లీజ్. ముందుగా సన్మానం, తర్వాత తల్లి గోదావరి సాంగ్. సరే, వాళ్ళు ఏదో సన్మానం చేస్తారంట, మేము చేపించుకుంటున్నాం. మాకు కాదు సన్మానం, నాకు కాదు, ఈ దేహానికి. పెట్టో రంగన్ సార్ వాళ్ళ భార్య, బాబు భార్య, కౌలుంటాయి భార్య రావాలి.
తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన జ్ఞానం తల్లి గోదావరి సాగిపోతున్నది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు నా వారు ఎవ్వరు నీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు మాస్టర్స్ అందరూ దయచేసి భోజనానికి వెళ్ళవలసిన కోరుచున్నాము ప్లీజ్ దయచేసి మాస్టర్స్ అన్నదాన సేవ కార్యక్రమంలో పాల్గొనవలసిన కోరుచున్నాము సేవ చేసేవారు ముఖ్యంగా అన్నం వడ్డించవలసిన కోరుచున్నాము ప్లీజ్ మాస్టర్స్ సేవా దృక్పథం కలవారు అన్నం వడ్డించవలసిన కోరుచున్నాము మరి మాస్టర్స్ అందరికీ విజ్ఞప్తి